8వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. శాసనసభలో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అలాగే శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగబోతోంది. 2 బిల్లులపై చర్చించి సభను ఆమోదించనుంది. ఇక శాసనసభలో ఇవాళ 4 పద్దులపై చర్చ జరగనుంది. రైట్, ఇక 8వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. శాసనసభలో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అలాగే శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది. 2 బిల్లులపై చర్చించి సభను ఆమోదించనుంది. శాసనసభలో ఇవాళ 4 పద్దులపై చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు అసెంబ్లీ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, ఓవర్ టు యు. జమీమా, ఈ 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభమవుతాయి. 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రస్తుతం 0 అవర్ అయితే ప్రస్తుతం ఉంటుంది. ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అయితే ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పైన విపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ప్రధానంగా ప్రతిసారి అసెంబ్లీ సెషన్లో ప్రశ్నోత్తరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే తామంతా మొదటి నుంచి ప్రశ్నోత్తరాలని కూడా చాలా లాటరీ పద్ధతిలో తీసి ప్రశ్నోత్తరాలను కూడా ప్రవేశపెడతారు. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పైనే ప్రధానంగా విపక్షాలన్నీ కూడా ఆరోపణ చేస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు 2 బిల్లులపై చర్చించి ఆమోదించబోతున్నారు. అదేవిధంగా శాసనసభలో ఈరోజు 4 పద్దులపై కూడా చర్చ కొనసాగనుంది. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సీఎం పద్దు అయితే ఉందో పద్దు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చర్చను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఐటీ దీనిపైన ఈ పద్దుపైన శ్రీధర్ బాబు చర్చను ప్రారంభిస్తారు. అదేవిధంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ సంబంధించి దానిపై మంత్రి సీతక్క చర్చను ప్రారంభిస్తారు. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ పద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లును కూడా ఈరోజు చర్చించి ఆమోదానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ 2025ను కూడా చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అయితే ఈరోజు అసెంబ్లీలో మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా 4 రోజులుగా కూడా అక్కడ ఎస్ఎల్బీసీ సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎలాంటి పురోగతి అయితే కనిపించలేదు. ఇప్పటివరకు ఒక డెడ్ బాడీ మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వాళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు. దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ పనుల పురోగతి, దానిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైనే ముఖ్యమంత్రి ఇది ఒక రివ్యూ అయితే చేయబోతున్నారు. కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు తెలుస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు రుణమాఫీపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. ముఖ్యంగా చూసినట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తాం, ఖచ్చితంగా 2 లక్షలు 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో చెప్పినప్పటికీ కూడా మొన్న అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2 లక్షల వరకే రైతు రుణమాఫీ ఇంకా అయిపోయింది అనేటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనిపైన అదే రోజు అసెంబ్లీలో వాకౌట్ కూడా చేసింది. అయితే ఈరోజు అయితే రైతు రుణమాఫీగా చేయము అని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో దాని నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లతో కూడా అసెంబ్లీకి రావాలని కూడా డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా ఈ అంశంపై అధికార పక్షంపై పెద్ద ఎత్తున విమర్శలు చేయాలి, ఖచ్చితంగా గట్టిగా పట్టుబట్టాలి, దీనిపై చర్చించాల్సిందే అనేటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ సంబంధించి 25 లక్షల రైతులకు మాత్రమే ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు వేసింది. 2 లక్షల పైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పైన ఉన్న అమౌంట్ కడితే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామంటే కుదరదు అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ కూడా అధికార పక్షం నిలదీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెజారిటీ రైతులకు రుణమాఫీ ఇంకా కాలేదు, ఖచ్చితంగా మొత్తం రైతులకు రుణమాఫీ చేయాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే విధంగా రుణమాఫీ చేయకుండా మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగుతామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్న క్రమంలోనే ఈరోజు ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ కొనసాగా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశం
అంశంపైనే విపక్షాలన్నీ కూడా చర్చకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తాయి. ఇక మరోవైపు బీజేపీ సైతం ఇదే అంశంపై నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలకు పిలిపించారు. వాళ్ళు కూడా వరి కంకులతో అసెంబ్లీకి రావాలని కూడా డిసైడ్ చేసిన క్రమంలో ఈ రోజు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ రెండు పక్షాలు కూడా అధికార పక్షంపై దాడి చేసే అవకాశం కనిపిస్తుంది, పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంపై చర్చించాల్సిన పట్టుబట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సభకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీలో మాత్రం చర్చలు వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు. రైట్, ఇక 8వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ శాసనసభలో ఇవాళ ప్రశ్నోత్తరాలను అయితే రద్దు చేశారు. అలాగే శాసనసభలో బడ్జెట్ పద్దులపై 2వ రోజు చర్చ జరగబోతోంది. 2 బిల్లులపై చర్చించి సభ ఆమోదాన్ని తెలుపబోతోంది. శాసనసభలో ఇవాళ 4 పద్దులపై కూడా చర్చ జరగనుంది.